నిజమేనబ్బా, ఇది మాత్రం మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. నాకు బజాజ్ ఫినాన్స్కి సంబంధించిన కాల్స్ వస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది. వీళ్ళకి మన నెంబర్లు ఎలా పోతాయో ఏందో కథ అర్థం కాదు. దానికి సంబంధించిన ఒక వార్త చూడండి, వెలుగు దినపత్రిక ప్రచురించింది. బజాజ్ ఫినాన్స్ హెచ్డిఎఫ్సి గ్రూప్ నుంచి తెగ స్పామ్ కాల్స్ బాబోయ్. వీటి నుంచి మొబైల్ యూజర్లకు స్పామ్ కాల్స్ తెగ వస్తున్నాయని చెప్పి ఒక సర్వేలో తేలిందట. బజాజ్ ఫినాన్స్ నుంచి అవాంఛనీయ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. మనం ఇంపార్టెంట్ పనిలో ఉంటే అన్నోన్ నెంబర్గా వస్తుంది, మనం లిఫ్ట్ చేయాల్సిన ఎవరో ఇంపార్టెంట్ అని మనం లిఫ్ట్ చేస్తాం. చూసేసరికి అది ఒక మీకు లోన్లు కావాలా, సెల్ ఫోన్లు కావాలని ఫోన్లు చేస్తారు వాళ్ళు. చూడండి ఇక్కడ దానికి సంబంధించిన ఎంతమందికి రోజుకి ఎన్ని స్పామ్ కాల్స్ ఎంతమందికి వస్తున్నాయనే దానికి చూడండి. 3 నుంచి 5 36%, 1 నుంచి 2 30%, 6 నుంచి 10 21%, 0 6%, 10 కంటే ఎక్కువ 7%. ఎక్కువగా ఈ బజాజ్ ఫినాన్స్ అనే కంపెనీ నుంచే 40% వస్తున్నాయి. ఈఎంఐల పేరిట దోపిడీ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. ఇక హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి 15%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 12%, కోటక్ బ్యాంక్ నుంచి 4%, ఐసిఐసి బ్యాంక్ 2%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2%, ఇతరులకు 23%. వీళ్ళందరూ కూడా మన డేటాను తీసేసుకొని అందరికీ కాల్స్ చేసుకొని కమర్షియల్ మెసేజ్లు కాల్స్ నుంచి యూజర్లను కాపాడేందుకు డిఎన్డి లిస్ట్ను ట్రాయ్ తీసుకొచ్చింది. ఇటువంటి మెసేజ్లు పంపాలంటే సెండర్లు యూజర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు టెలికాం కంపెనీలు కూడా తగిన ఆన్లైన్ మెకానిజంను రెడీ చేయాల్సి ఉంటుంది.